సామ్రాజ్యాల చేతుల్లోనో లేకుండా మనకి మనమే పరిపాలించుకోవటాన్ని గణతంత్ర దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. దానికి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వాటిని బేసిక్ ఐడియల్స్గా తీసుకున్నాం, ప్రియాంబుల్లో రాసుకున్నాం. ఆ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వీటన్నీ ఈ కులం అనే దానికి ఎక్కడన్నా మ్యాచ్ అవుతాయా అనేవి మనకు మనమే చూసుకోవాలి. కులం అన్నది ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థ. ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఇవి మనుషుల్ని, అందరి మనుషుల్ని సమానంగా గుర్తించట్లేదు. కొంతమంది కొన్ని కులాల వారు ఎక్కువ, కొన్ని కులాల వారు తక్కువ అని ప్రతి కులాల వారిని వారు కంటే తక్కువ ఉన్న వాళ్ళని చూసుకొని మేము అధికులము అనే భావంలో ఉండటాలు మనుషులందరినీ విడతీస్తూ ఉంది. దీంట్లో సమానత్వం అన్నది ఎక్కడ ఉంది అన్నది ఎక్కడా ఎవరికి కనపడదు. అలాగే స్వేచ్ఛ, లిబర్టీ, ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ కలగనివ్వట్లేదు. ఆ స్వేచ్ఛ మీకు లేదు అని చెప్పి మీ జీవిత భాగస్వామిని మీరు ఎంచుకుంటే మిమ్మల్ని చంపేస్తాము అని మన సొంత బంధువులే, తల్లి తండ్రులు, ఈవెన్ తల్లి కూడా వీటిలో కాన్స్పిరసీలో పార్టిసిపేట్ అవుతూ ఉంది. తండ్రితో పాటు మిగిలిన బంధువుల్ని, మేనమామలు అందరినీ కూడా భాగం చేస్తూ మన కులంలో కాని వాళ్ళని అమ్మాయి చేసుకుంటే కనుక వాళ్ళని మనం చంపేసేద్దాం అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేసి ఏం చేస్తూ ఉన్నాయి ఇవి కులం అన్నది నాకైతే అర్థం కావట్లేదు. ఈ కులము ఐదర్ విక్టిమ్స్గా తయారు చేస్తుంది, లేకపోతే క్రిమినల్స్గా తయారు చేస్తూ ఉంది. వాళ్ళని వాళ్ళు ముద్దాయిలు క్రిమినల్స్ లాగా అవుతూ ఉంటున్నారు, మిగిలిన వాళ్ళు బాధితుల్లాగా ఉంటుంటున్నారు. ఈ స్వేచ్ఛ, సమానత్వం అనే సౌభ్రాతృత్వం, బ్రదర్హుడ్, అందరినీ సమానమే, మనం అందరం కూడా సహోదరులమే అని అనుకునే భావం ఎక్కడ ఉంటుంది? ఎవరిలోనూ కనపడట్లా. మనుషుల మీద మనుషులు ఉచ్చలు పోసుకుంటూ ఉంటున్నారు. అట్లాంటి లోకంలో ఉంటున్నాం, అట్లాంటి సమాజాన్ని చూస్తూ ఉంటున్నాం. వాళ్ళు ఇంకా సమానమని ఎలా అనుకుంటున్నారు? కొన్ని వేల సంవత్సరాల పాటు అన్టచబిలిటీ పేరుతో మనుషుల్ని టచ్ చేయకూడదు అని చెప్పి వేరు చేసాం. మనుషులకి చీపురు కట్టలు కట్టుకొని, వాళ్ళ నడుముకి చీపురు కట్టలు కట్టుకొని, ఉమ్మితొట్లు కట్టుకొని తిరుగుతూ ఉండాలి అని చెప్పి మన రోడ్లో రాకూడదు. హరిజన వాళ్ళు ఐదర్ లేకపోతే బ్రాహ్మణ వీధులు అని సెపరేట్ చేసుకున్నాం. ఈ వీధుల్లోకి వాళ్ళు రాకూడదు, వాటిలో వీళ్ళు ఉండకూడదు, పక్క పక్కన ఇల్లు కట్టుకొని నివసించే అవకాశాలు లేవు. మనుషుల్ని మనం విడతీసుకుంటూ ఉంటున్నాం. ఆ విడతీసుకునే సమాజంలో ఈ కులము, ఇందాక సుబ్బరాజు గారు చెప్పినట్లు ఒక గిరి గీసుకుంటున్నాం. ఆ గిరిలో నుంచి బయటకి రాకుండా ఈ గిరిలో ఉంటేనే మనం సేఫ్ అని అనుకునే భావం కలగజేస్తూ ఉంటున్నారు ఆ కులం వల్ల. ఆ గిరిలోంచి బయటకు వెళ్తే ఏమవుతుంది? మన మనసులు విశాలమవుతాయి, బ్రాడన్ అవుతాయి, మీకు ఆపర్చునిటీస్ పెరుగుతాయి, అవకాశాలు పెరుగుతాయి, జీవిత భాగస్వాములు ఇంకా సరైన వాళ్ళని ఎంచుకునే అవకాశం దొరుకుతుంది, ఇంకా బ్రాడన్ అవుతుంది. అంతకు మించి పోయేదేమీ లేదు, జరిగేది వచ్చే లాభమే తప్పితే. ఇవి అన్నీ కూడా కులం అన్నది అంబేద్కర్ గారు చెప్తూ ఉంటారు, ఇట్స్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్. సహపంక్తి భోజనాల వల్ల, కులాంతర వివాహాల వల్ల కులం పోవటం లేదు, అది మన మానసిక జాడ్యం. కులం అన్నది ఒక మానసిక జాడ్యం. దాన్ని వదిలించుకుంటే తప్పితే, ఆ మానసిక స్వభావాల్ని మనం వదిలించుకుంటే తప్పితే పోదు కులం. లేదంటే ఇది వ్యాపింపచేస్తూ పోతున్నాం. లేని మతాలు వాటన్నిటిలో కూడా ఒక హిందూ మతంలోనే ఉండే కులం మిగిలిన మతాలకు కూడా మనం మన భారతదేశంలో ఉన్న ప్రత్యేకత వ్యాపింపచేసాం. ముస్లింల్లో కూడా కులాలని వాటిని ఏర్పరిచాం. మిగిలిన వాటిల్లో కూడా అలా కులాల పేరుతో మనుషుల్ని విడదీయటాలని, వాళ్ళని కూడా అధికులు తక్కువ అనే భావంలోకి నెట్టివేస్తున్నాం. ఈ కులాంతర వివాహాలు చేసుకున్న వ్యక్తులు కూడా వీళ్ళల్లో మళ్ళా పురుషాధిక్యత వీటితో తండ్రి కులం మాత్రమే పిల్లలకి వస్తుంది అనే భావం, బై డిఫాల్ట్ తండ్రి ఫాదర్స్ కాస్టే వస్తుంది అని చెప్పి చెప్తున్న జడ్జ్మెంట్లను కూడా చూస్తూ వస్తున్నాం. ఇవి ఒకప్పుడు పిల్లలకి చాయిస్ ఐదర్ తల్లిది కానీ తండ్రిది కానీ ఎన్నుకునే, వాళ్ళ కులాన్ని ఎన్నుకునే స్వేచ్ఛ ఉంది. అలాంటిది ఇది బై డిఫాల్ట్ పురుషాధిక్య సమాజంలో ఉన్నాం కాబట్టి పేట్రియార్కియల్ సొసైటీలో పిల్లలందరికీ తండ్రి కులం వస్తుంది. కాకపోతే మిగిలిన తల్లి కులం రావాలంటే ఐదర్ విడిపోయి ఉండాలి, డైవోర్స్ తీసుకొని ఉండాలి, విడో అయి ఉండాలి,
అలా ఈ సర్కమ్స్టాన్సెస్ అన్నీ ప్రూవ్ చేసుకుంటే మాత్రమే తల్లి కులం వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్న జడ్జిమెంట్లు అట్లాంటి వాటికి వస్తూ ఉన్నాము. ఇవి సమాజాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాయా, వెనక్కి తీసుకువెళ్తున్నాయా, ఇంకా ముందుకెళ్తున్నామా, మనం వెనక్కి వెళ్తున్నామా అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నాం. నాకైతే ఈ కులం వల్ల ఒక్క లాభం కూడా కనపడట్లేదు. అన్నీ ఈ విడతీసి ఇప్పుడు నేను చెప్తున్న ఇన్ని నష్టాలు తప్పితే మనుషుల్ని కలుపుకునే స్వభావం లేదు. ఇప్పుడు మేము రాగానే మాకు ఒక మంచి స్వాగతం ఇచ్చారు, వెల్కమ్ చేశారు. అందరినీ చూస్తే వీళ్ళంతా నా కుటుంబం అనే భావం కలిగింది. అందరం మన వాళ్ళు, అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ మా మంచి కోరుకునే వాళ్ళే. వాళ్ళ అందరినీ చూస్తే వీళ్ళంతా మన కుటుంబం, జగమంత కుటుంబం అన్న భావం, ఆ భావం రావాలి ఎవరికైనా. మనలో మనం ఏ కులం ఏ మతం అనే దాంతో సంబంధం లేదు. ఆ భావం ప్రతి మనిషిలో ప్రతి ఒక్కళ్ళకి రావాలి అంటే కులాలు మతాలు లేని ఇలాంటి సమాజం పెరగాలి. ఆ సమాజం ఇప్పుడు ఈ గ్రూప్తోనే కాకుండా ఇంకా ఇంకా విశాలమవుతూ పోవాలి అన్నదే మా కోరిక. ఆ కోరిక కోసమే ఈ రకంగా ఈ సమావేశాలు ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఈ పిల్లలందరూ కూడా ఇప్పుడు అందరూ ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు చేసుకున్న పిల్లలు చాలామంది ఇక్కడ చేరిన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా వాళ్ళందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంటుంది. వీళ్ళు భావి భారత నిర్మాతలు, వీళ్ళే ఇంకా మన సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళే వాళ్ళు కూడా తర్వాత కొద్ది కాలం తర్వాత ముందు ప్రేమించుకున్నా కానీ తర్వాత చాలామంది ఈ కులం మాయలో తల్లిదండ్రులు చెప్తూ ఉన్న ఆ కుల పిచ్చిలో పడిపోయి మళ్ళీ ఆ కులంలోకి లాగుతున్నారు భాగస్వామ్యులని. అలా లాక్కుండా మీరు ఆ మానసిక జాడ్యాన్ని వదిలించుకుంటే మాత్రమే మనము నవభారత నిర్మాతలం అవుతాం. ఆ రకంగా ఉండాలి. మీరందరూ కూడా కొత్త సమాజాన్ని నిర్మించాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.